ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఆయన శోధించడానికి వచ్చి 3 పనులు చేసింది. మొదటి పని ఏం చేసిందంటే రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంది. రాళ్ళని ఏం చేయమంది? రొట్టెలుగా చేసుకోమని అని ప్రభువు చెప్పారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల జీవిస్తాడని వాడికి చెప్పడం జరిగింది. రెండోసారి ప్రభువుని ఏం చేశాడంట? పరిశుద్ధ పట్టణానికి అలాగే దేవాలయపు శిఖరం మీదకి ప్రభువుని వాడు తీసుకెళ్ళి అక్కడ నుంచి దూకమన్నాడు. దూకమని చెప్తూ మళ్ళీ ప్రభుకి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దూకితే వాక్యం ఉంది, నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు అని చెప్పి దేవుని వాక్యంతోనే, వాక్యమైన యేసయ్యకి వాక్యంతోనే చెప్తుంటే ప్రభు అన్నాడు, నీ దేవుణ్ణి నువ్వు శోధించవద్దని చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు? తీసుకెళ్ళి లోకమంతా చూపించి నువ్వు నాకు మొక్కితే చాలు, నాకు నమస్కారం చేస్తే చాలు, ఈ లోకంలో అన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాను. అట్లా ప్రభుని అపవాది చాలా కుయుక్తిగా, వాడు వాక్యం తెలియదు కదా, వాడు వాక్యం తెలుసు, వాడిని మొక్కే విధంగా చేయాలని ఎంతో ప్రభువుని లోబర్చుకోవాలని ప్రయత్నించి ఏదేని తోటలో అవ్వమని లోబర్చుకున్నాడు. ఇక్కడ చివరి ఆదామైన ఆదామును లోబర్చుకోవాలి, యేసయ్యని లోపరుచుకోవాలని ప్రయత్నించాడు, కానీ వాడి వల్ల కాలేదు. ఎందుకు కాలేదంటే ప్రభువారు ఆత్మలో చాలా బలంగా ఉన్నారు. ఆత్మలో బలంగా ఉన్నారు కాబట్టి వాడు పెట్టిన ప్రతి శోధనలో కూడా జయం పొందారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకయ్యా మందిరానికి రావాలి, ఎందుకయ్యా క్రమాలకు రావాలి ప్రార్థనలో అంటే, వీటి వల్ల నీకు కలిగే కార్యం ఏంటంటే నువ్వు ఆత్మలో బలం పొందుకుంటావు. అందుకే మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర కార్యాలను మీరు నెరవేర్చరు. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. శరీరమేమో దేవుని సన్నిధికి ఇష్టం ఉండదు. శరీరము కళ్ళతో కనబడే పరిస్థితులను ఆధారం చేసుకుని బ్రతుకుద్ది. ఆత్మేమో దేవుని మాటలను ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాటలు ఆధారం చేసుకుని బ్రతకాలి అంటే ఆత్మలో నువ్వు బలంగా ఉండాలి, వాక్యంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, దేవునికి ప్రాధాన్యతలో. చాలామంది ముందు చూడండి, పెళ్ళిళ్ళకి ముందు వెళ్ళిపోతారు. ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నారు, 9 గంటలకంటే ఎన్నింటికి వెళ్ళిపోతారు మనోళ్ళు? 10ంటికి వెళ్తారా? 6ంటికి వెళ్ళి కూర్చుంటారు. అదే నువ్వు ఆత్మలో బలంగా ఉంటే ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటా వస్తావు. ఎప్పుడైతే ఆత్మలో బలహీనంగా ఉన్నావో అపవాదిని జయించలేవు, వాడికి మొక్కుతావు, అవసరమైతే వాడు చెప్పినట్టు చేస్తావు. కానీ ప్రభు దూకలేదు, మొక్కలేదు, వాడు చెప్పింది ఏది కూడా చేయలా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నేను నీకు మొక్కటానికి రాలేదు, ఇక్కడికి నీ తలను చితక్కొడతానికి వచ్చానని ప్రభు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకుందాం. ఇంకో సత్యాన్ని కూడా చెప్తాను చూడండి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లు. నువ్వు ఇక్కడ వర్ధిల్లింపు లేకపోతే, ఆత్మలో నువ్వు వర్ధిల్లకపోతే, భక్తిలో నువ్వు వర్ధిల్లకపోతే, ఆయనతో నువ్వు అంటకట్టబడకపోతే పనికిరాని తీగలాగా బయటపడేస్తారు. అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి మనం ఆత్మలో స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, అన్ని విషయాల్లో కూడా మనం పైగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రభు సన్నిధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారు చెప్పండి, ఫస్ట్ ప్రయారిటీ ప్రభు సన్నిధి అని చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరి సన్నిధి? ప్రభు సన్నిధి. ప్రభుకే ప్రయారిటీ ఇవ్వాలా. ఎన్ని పనులైనా ఉన్నాయి, నువ్వు ఎంత పెద్దగా ఉన్నా సరే ప్రభుకే ప్రయారిటీ ఇవ్వాలి. దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొన్న ఒక చర్చి వాళ్ళు చిన్న ఒక షార్ట్ పెట్టారు.
పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ అషర్స్గా పనిచేస్తున్నారు, కొంతమంది చెప్పులన్నీ లైన్లో పెడుతున్నారు. అంతా వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుని ప్రభుని ఏం చేస్తున్నారో తెలుసా, హెచ్చిస్తున్నారు. వాళ్ళు గుర్తించారు ఏమనో తెలుసా, నేను ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఎవరు, కాబట్టి ఆయన సన్నిధిలో నేను గొప్ప ఏంటి, ప్రభువే గొప్ప, నేను చాలా తక్కువ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వ్యక్తికి ఆ విలువ వచ్చిందంటే ప్రభువు ఉండబట్టే. ప్రభు అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన ఎన్నో ఉపకారాలు మన పట్ల చేస్తున్నాడు కాబట్టి ఆ ఉపకారాలు మనం మర్చిపోకూడదు, ఆ ఉపకారాలు మనం తోసివేయడు. కాబట్టి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక మందిరమనే కాదు, ప్రతిరోజు ప్రార్థించుకోవాలి, దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకోవాలి, ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల ఎవరు నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతా సఫలం. నువ్వు చేసేదంతా ఫలభరితంగా ఉండాలంటే ప్రభుతో నువ్వు ఉండాలి. ప్రభు నీతో ఉంటేనే ఏదైనా నువ్వు జయించగలుగుతావు, సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట, లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము, చెప్పండి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకాన్ని దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ లోకంలో వచ్చిన ప్రతి శోధన, సమస్య, ఇబ్బందులు అన్నిటినీ, లేకపోతే జాబులు కానీ ఏదైనా సరే మనం జయించేవారుగానే ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం రక్త మాంసాల వల్ల పుట్టిన వారము కాదు, శరీరేచ్ఛల వల్ల పుట్టిన వారము కాదు, దేవుని వాక్యము చేత, ఆయన రక్తము చేత కనబడి కొనబడి మనము ఆ యొక్క సజీవమైన మాటల చేత దేవుడు మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకాన్ని జయించేవారమే. రోగాన్ని జయించగలం, ఇబ్బందులు జయించగలం, శోధనలు జయించగలం, ఏదైనా జయిస్తాం. జయించడానికే దేవుడు మనల్ని నిర్మించాడు. ఆ జయించే వారు మనకు ఉండవలసిన లక్షణం ఏంటయ్యా, ఎలా జయిస్తామంటే విశ్వాసముతోనే జయిస్తాం. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ ఏం చేస్తారు, లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము ఏంటయ్యా అంటే విశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. ఎవరి మీద విశ్వాసం లేకుండా, యేసయ్య మీద విశ్వాసం లేకుండా నువ్వేమీ కూడా జయించలేవు. అందుకే ఏమనుందో తెలుసా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట. విన్నారా విన్నారా విన్నారా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేమంట. నువ్వు దేవునికి ఇష్టంగా, చాలామంది అంటారు నేను దేవునికి చాలా ఇష్టమైన బిడ్డవి. నిజమే, అందరూ ఇష్టమైన బిడ్డలే. కానీ ఇష్టమైన బిడ్డల్లో ఉండవలసిన ఇష్టమైన గుణం ఏంటో తెలుసా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. దేవుడు చూచేది నీ రంగుని, లేకపోతే నీ అందాన్ని, నువ్వు మంచి బాడీ ఉందా, కండ అవి చూడట్లా, నీలో విశ్వాసపు కండలు ఉన్నాయా లేదా అని చూస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను నమ్ముతుందా లేదా అని చూస్తున్నాడు. ఈ బిడ్డ నా మీద ఆధారపడుతుందా లేదా అని చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఉంది, నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములో నుంచి యెహోవాను తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అంటే విశ్వాసం లేని వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. విశ్వాసం లేకుండా బ్రతికావా, నీ నెత్తి మీద ఆశీర్వాదం లేదు, ఇట్స్ ఎ కర్స్. నీ మీద శాపం ఉంది. శాపం ఉన్న వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? వాళ్ళు ఒక బుష్ లాగా ఉంటారు. చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట చూడండి. 5 చూస్తారా? 5 చూడండి ఏముందో. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. విశ్వాసం ఉంటే హృదయం ఎవరి మీద ఉంటుంది అంటే, విశ్వాసం లేకపోతే హృదయం ఏమవుతుంది? దేవుని మీద నుంచి తొలగిపోయి ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద ఉంటుంది. వాడు ఎవరంట? శాపగ్రస్తుడంట. శాపం ఉన్న చోట ఆశీర్వాదం నడుచుద్దా? శాపము ఆశీర్వాదం కలిసి వెళ్ళవు. నూనె నీళ్లు కలుస్తాయా? ఎంత మిక్సీలు వేసినా కలవు. అవి ఆయిల్ తేలిపోద్ది. వాడు శాపగ్రస్తుడంట. చూడండి, అందుకనే వాడంట ఎడారిలోని అరూహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. శాపం కింద ఉన్నవాడికి మేలేంటో కీడేంటి ఏమి తెలియదు. మేలు పక్క నుంచి వెళుతున్న వాడికి తెలియదు. ఎందుకంటే వాడి నెత్తి మీద ఏముంది? దరిద్రం, శాపం ఉంది. మేలు వచ్చిన వాడికి కనపడదంట. చూడండి, మేలు వచ్చిన అంటే అబ్బా, శాపగ్రస్తులు కళ్ళు మూయబడతాయి. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం కలిగించింది. దేవుని కార్యాలు చూచే అసలు మనస్సు లేదు నీకు. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవనుటకు. మనమంట వెలిచూపుని బట్టి నడిచేవాళ్ళం కాదు. ఏమీ లేదు, కానీ నా ప్రభు చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ ఆధారము లేదు అసలు. ఆ యొక్క ప్రాపర్టీ కొనటానికైనా లేకపోతే ఆ ఉద్యోగం రావటానికైనా అసలు చూస్తే ఒక్క బేస్ కూడా, ఇంత కూడా ఆధారం లేదు. కానీ నీలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎవరికి ఇష్టడుగా మారిపోయావు? ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా మారిపోయి నీ నెత్తి మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. నువ్వు ఏమీ చేయకపోయినా నీ మీద ఉన్న శాపం తొలగిపోయి ఆశీర్వాదం కిందకు వచ్చావు కాబట్టి ఆ బ్లెస్సింగ్ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు అనుకున్న స్థితిలోకి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలైన మీరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడాలి? రోగమైన దేవుని మీద ఆధారపడాలి. ఆర్థిక ఇబ్బందులైన దేవుని మీద ఆధారపడాలి. ప్రభు అంటున్నాడు నిలబడి నీ ముందు, నేను సర్వ శరీరులకు దేవుడను. వింటున్నావా? నేనెవరో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రధానమంత్రులు, ప్రపంచంలో ఉన్న శరీరం అనబడే ప్రతి వాళ్ళకు కూడా నేనే లార్డుని, నేనే దేవుణ్ణి. సర్వ శరీరులకు నేను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగితే నువ్వేం చెప్తున్నావు? నీకు కష్టమేనయ్యా. ఇదిగో ఉదయ్ దగ్గర బాగా డబ్బులున్నాయి, ఉదయే నాకు దేవుడు, నేను ఉదయ్కే నమస్కారం పెడతా. సాతాను చేమందో తెలుసా? ప్రభుని మొత్తం చూపించింది. నువ్వేం చెయ్యొద్దు, జస్ట్ నాకు నమస్కారం పెట్టు, నాకు మొక్కు, లోకంలో అన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. ప్రభు మొక్కారా? ప్రభు అయిన నీ దేవునికి తప్ప నేను ఎవరికి నువ్వు మొక్కరా, నేను నీకు మొక్కటం ఏంట్రా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సాతాను గడుతూ ప్రభు నేను నీకు మొక్కటం ఏంటి? అసలు నేను వచ్చింది నీ తల చితక్కొట్టి నీ నడుము ఎరగొట్టి మరణపు ముళ్ళును విరవటానికి వచ్చాను. నీకు ముందుందరా ముందు. ఇప్పుడేదో నా మీద ట్రైల్ వేస్తున్నావు నువ్వు. నీ ట్రైల్కి నేను పడను. నాకు విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాడంట విశ్వాసం లేనివాడు ఎడారిలోని అరూహా వృక్షం. వృక్షం అంటే తెలుగులో అక్కడ వృక్షం అన్నాడు, వృక్షం కాదు, షర్బ్ అన్నాడు ఇంగ్లీష్లో. అది బుష్ అనమాట. పొద ఎలాగుంటుంది? అక్కడక్కడక్కడే ఉంటుంది. అది ఎదగదు, ఎవరికి ఉపయోగం లేదు. పొద కింద ఎవరు కూర్చోలేము, ఏమి అది ఎక్కడికి పాకదు. కానీ మన నైజం ఏంటో తెలుసా? నేను ద్రాక్షావల్లిని, మీరు ఏ తీగనాలు అంటకట్టబడుద్దా తీగ ఏమవుద్ది? తీగ నైజం ఏంటి? పాకుద్దా, అక్కడే ఉంటుందా? మన పరిస్థితి ఏంటో తెలుసా? వృద్ధి చెందడమే మన పని. కానీ దేవుని మీద ఆధారపడితే నువ్వు వృద్ధి చెందుతావు. దేవుని మీద ఆధారపడకపోతే అదే డొక్కు
డొక్కు బతుకు. అదే అదే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని బ్రతుకులైనా ఒక్క మెరుగు లేకపోతే ఒక్క ఎదుగుదల పని అంటే మరుగుజ్జితనం. వయసు చూస్తేనే 50 ఏళ్ళు, మనిషి చూస్తే ఎలాగున్నాడు? వయసు 50 ఏళ్ళు, కానీ వ్యక్తి చూస్తే ఎలాగున్నాడు? 5 ఏళ్ళు పిల్లోళ్ళలాగున్నాడు. మరుగుజ్జితనం, బ్రతుకులో ఎదగలేని స్థితి. ఎవరికో తెలుసా? దేవుని మీద ఆధారపడని వారు, ప్రభు యందు విశ్వాసం ఉంచని వాళ్ళ పరిస్థితి. చూడండి ఇంకేగా ఉందో తెలుసా? అక్కడే వాడు ఎడారిలోని అరూహా వృక్షం వలెడు, మేలు వచ్చినది వాడికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి. అంటే దేవుని మీద ఆధారపడకుండా, విశ్వాసం లేకుండా బ్రతికేవాడు బ్రతుకు ఉప్పు నేల బ్రతుకు. ఉప్పు నేలలో ఏదైనా పెరుగుద్దా? కాలిన భూమిలో ఏ మొక్కైనా పెరుగుద్దా? మొన్న మేము అమెరికా వెళ్ళాం. లాస్ ఏంజలస్లో ఎప్పుడు నుప్పులు రాచుకుని కొండలు ఉంటాయి, గడ్డి పెరుగుద్ది. ఆ గడ్డి నుప్పు అంటుకుంటే అసలు ఇంక తగలబడతానే ఉంటుంది ఆ కొండలన్నీ. అలాగ మనకు కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, తగలబెడితే ఆ చెట్లన్నీ పోవటం కోసం అలా తగలబెడుతూ ఉంటారు. ఆ నేల పెడితే కొంతకాలం ఇప్పుడు ఏం చేశారు, కొంత మందు చల్లుతున్నారు. ఆ మందుకి ఏమైపోతుంది తెలుసా? చెట్లు నల్లగా మాడిపోయి ఇంకా మొలకనేది లేదు. ఇంక అక్కడ గట్టి మొలవనివ్వకుండా చేసేస్తున్నారు. నల్లగా మాడిపోయినట్టు. నేను అడిగాను, కాదు వాళ్ళు పైనుంచి అదే హెలికాప్టర్ నుంచో లేకపోతే అయ్యో స్పెషల్ ఫ్లైట్స్ ఉంటే ఆ కొండ మీద మందు చల్లుతారంట. ఆటోమేటిక్గా ఆ గడ్డి అంతా ఏమైపోతుంది తెలుసా? నల్లగా మాడిపోయినట్టు అయిపోయి ఇంక అది ఎదగదు, ఇంక ఎదక్కోకుండా అయిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, మనుషుల్ని ఆశ్రయించి శరీరులే నాకు ఆధారం అనుకుంటూ తమ హృదయంలో దేవుని మీద నమ్మకం లేకోకుండా, ఆ విజయం ఇచ్చే విశ్వాసం లేకోకుండా మనుషులు ఎంటపడి మనుషులు బ్రతుకులు, మనుషుల చేతుల మీద ఆధారపడే వాళ్ళ బ్రతుకులంట ఎడారిలోని అరూహా వృక్షం వలె ఉంటుంది. రెండోది ఏంటంటే మేలొచ్చినా వాడికి కనపడదు. మూడోది ఏంటో తెలుసా? నిర్జనమైన భూమి, కాలిన భూమిలో ఉండి వాడి బ్రతుకు ఎదుగు బదుగు లేకుండా ఆ యొక్క పొద బతుకులోనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, తర్వాత యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు. చూసారా విశ్వాసం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు? ఎక్కడున్నారు వాళ్ళు? జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును. చెట్టు వలెనుండు. అక్కడేం పొద, ఇక్కడ ఎలాగుంటాడు? చెట్టు వలెనుండును. అది కాలువల ఓరను, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను, వేడి కలిగినను, దానికి భయపడదు, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. విశ్వాసంతో జీవించే వాళ్ళు బ్రతుకు స్టైల్ ఏంటో తెలుసా? దేవునిలో ఎక్కువగా నాటబడతారు. వాళ్ళు వేళ్ళు వాక్యంలో తన్నబడి ఉంటాయి. ఎక్కడ వరదలు వచ్చినా, వర్ష అంటే కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడరు. పచ్చగానే నవ్వుతూను హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? వాళ్ళు కాపు మానరు. ఎంత గట్టి పరిస్థితి అయినా వాళ్ళు మాత్రం ఫలించే బిడలుగానే ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎవరిని నమ్మారు? ఎవరిని నమ్మారు చెప్పండి? ఎవరిని నమ్మారు? యేసయ్యని నమ్మారు. యేసయ్య యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. కొండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉన్నారు. వాన వచ్చింది, వరద వచ్చింది, చలనము లేదు. విశ్వాసం లేకుండా ఉంటే పక్కన చెప్పండి, విశ్వాసం లేకపోతే పొదే మన బతుకని చెప్పండి. అందుకే గ్రోత్ లేదు, అభివృద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఆ ఎన్ని సంవత్సరాలైనా ఏ విషయంలో కూడా అభివృద్ధి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మటం కన్నా బదులుగా నువ్వు దేవుని పిల్లలు ఏంటంటే ఆ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం ఏంటో తెలుసా? విశ్వాసం.
లోకంలో నువ్వు ఆర్థిక పరిస్థితులు జయించలేకపోతున్నావు, రోగాన్ని జయించలేకపోతున్నావు, సమస్యలు జయించలేకపోతున్నావు. వీటిని జయించలేకపోవడం కారణం ఏంటంటే నీలో విశ్వాసము లేదు. చూసారు ఎంత క్లియర్గా రాశాడు ఇక్కడ. వెట్ట కలిగిన భయపడరంట, పచ్చగా ఉంటారంట, వర్షం పడకపోయినా కాపు. ఎందుకు తెలుసు? దాని వేళ్ళు ఎక్కడున్నాయి? ప్రభు వాక్యంలో ఉన్నాడు. పరిస్థితులు చూచి మాట్లాడం మనం, దీన్ని చూచే మనం మాట్లాడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నా యొద్దకు. నేను పక్కన పడిపోయిన వాళ్ళని బట్టి నేను కంగారు పడినాం, పక్కన తెగుళ్ళను బట్టి ఏ తెగులు నా గుడారమునకు. మనం ఏ రక్తం కింద ఉన్నాం? దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి పరిస్థితులు బట్టి మనం మాట్లాడే వాళ్ళం కాదు. నిజమే, నీ ఒంట్లో భయంకరమైన బాధ ఉంది, నీ ఒంట్లో అసలు తట్టుకోలేని బాధ. ఆ బాధ చూస్తే అమ్మో నా పరిస్థితి నీకు అర్థం కావట్లా, ఎంతో అయోమయంగా ఉన్నావు, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు, ఎంతో చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నావు. అలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు మనుషుల వైపు చూడకుండా దేవునికి ఇష్టడుగా ఉండే ఆ విశ్వాసాన్ని పట్టుకుని నా ప్రభు ఈ వీటి నుంచి బయటికి తీసుకొస్తాడు. రాజైన నెబుకద్నెజరు, నువ్వు పెట్టిన ప్రతిమను గూర్చి చింతించవలసిన చింత మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా మేము చనిపోనన్నా చనిపోతాం, కానీ నీకు మొక్కం. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగమని చెప్పి అలా నిలబడ్డారు. దేవుడు వాళ్ళు విశ్వసించినట్లుగా ఆ దేశం అంతా కూడా ప్రభు వైపు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రాలు. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని మార్చేస్తుంది, నీ విశ్వాసం నీ బిడ్డలను మార్చేస్తుంది. ఈరోజు ఏ విశ్వాసంతో బ్రతుకుతున్నావు నువ్వు? మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? మనుషుల మీద ఆధారపడి మనుషులే ఆధారం, మనుషులే జీవం, ఈ మనిషే నా బ్రతుకు అనుకున్నావా? నీ మీద ఏముందో తెలుసా? శాపం ఉంది, వాక్యం చెబుతుంది. కాబట్టి విశ్వాసం కావాలి. ఆయన ఆశ్రయించాం, ప్రభు నేను ప్రభు బిడ్డని, ఆయన రక్తంలో కడగబడ్డాను, ప్రభు నన్ను సంపాదించుకున్నాడు, ప్రభు నాకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టాడు. నా రోగం నుంచి దేవుడు స్వస్థపరచడం గ్యారంటీ, నేను తిరగడం గ్యారంటీ. రోగ ఛాయలు అనేది ఉండవు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. ఎప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే బ్రతుకులు ఎలా కార్యం జరుగుద్ది? ఎప్పుడు చూసినా అవిశ్వాసపు మాటలే. మన వల్ల అవుతుందా, మనం చేస్తామా, మన వల్ల కాదులే. ఎప్పుడు అవిశ్వాసంతో అపనమ్మకంతో ప్రభుకి బాధ పెట్టే మాటలు నీలో వస్తే ప్రభు నీ పట్ల ఎలా కార్యం చేస్తాడు? తన దేవుడిగా చేసుకున్న జనులంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? ఆయన మనతో ఉన్న దేవుడు. సైన్యం అంతా రాళ్ల పక్కన దాక్కుంది, దావీదు మాత్రం రాళ్లతో గొలియాతును చంపేశాడు, రాయితో. సైన్యం కత్తులు కటార్లు ఉన్నోళ్ళేమో రాళ్ళు పక్కన దాక్కుని వణికిపోతున్నారు. ఏమీ లేకుండా, ఆయుధాలు లేకుండా, కవచం లేకుండా వచ్చినాడు ఏమన్నాడో తెలుసా? రే, నువ్వు కవచం వేసుకొచ్చావు, నీతో ఈటు పట్టుకొస్తున్నావు, నువ్వు డాలు పట్టుకొస్తున్నావు, నాకెవరో కవచం తెలుసా? నా యేసయ్యే నాకు కవచం, నా యేసయ్యే నాకు డాలు, నా యేసయ్యే రక్షణ శృంగం, ఆయనే నా జీవాధారం, ఆయనే నా బలం అని చెప్పి వాడి దగ్గర పలకగానే ఆ విశ్వాస వాక్కులు ఏం చేసినాయో తెలుసా? ఆ గొలియాతు గాడిని కింద పడేసి రాయితో కొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విశ్వాసంతో నువ్వు ఉన్నా, అందుకే లోకాసు వార్తలు ఉంటుంది ఏమని తెలుసా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడంట మనుషులలో విశ్వాసము కనుగొనునా. లోకా 18:8 చూడండి ఏముందో ఒకసారి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూచుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అదిగో భూమి మీద విశ్వాసము. ఈరోజు విశ్వాసం తగ్గిపోతుంది ప్రభు మీద, మనుషుల మీద విశ్వాసం ఎక్కువైపోతుంది. లేకపోతే గవర్నమెంట్ మీద విశ్వాసం, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు నా జీవితాన్ని మార్చేస్తారు. ఎవ్వరూ మార్చరు, వాళ్ళ హస్తం కూడా కొంతవరకే. ప్రభు ఒక్కడే మన పరిస్థితులు మార్చగలడు. చాలాసార్లు మనుషుల మీద మనం విశ్వాసం పెట్టేసుకుంటాం,
వాళ్ళు అది చేస్తారు. నో 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 ప్రభువే చెయ్యాలా. నిన్ను పిలిచింది ప్రభువే, సహాయం చేసేది ప్రభువే. ఎందుకో తెలుసా, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడదు. అందుకే పాడుతున్నాంగా, ఏమైనా నీ నామముకే మహిమంతా. ఇప్పుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? కథ మార్చాలనుకుంటున్నాడు. నీ కథ మారాలంటే నీలో ఏం మారాలి చెప్పండి? ఏం మారాలి? విశ్వాసపు కథ మారాలి. పక్కన చెప్పండి, విశ్వాసపు కథ మార్చుకో ముందని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించిన విజయం ఏంటి చెప్పండి? విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. తర్వాత చదువు, హెబ్రీ 11:6 చదువు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు చెప్పండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఏమనాలి? ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు. ఎంతమంది ఉన్నారని నమ్మేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. అడిగే వారికి ఫలము దయచేవాడు నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఫలం దయచేస్తాడని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే లైవ్లో చూస్తున్న వారు కూడా ఫలం మీకు దేవుడు దయచేశాడు. మీరు ప్రార్థించినవన్నీ కూడా, ప్రభు దగ్గర అడిగినవన్నీ కూడా దేవుడు మీకు ఇస్తాడని నమ్మితే అందరు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే ఆయన మహిమను నువ్వు చూడలేవు. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుడు ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని. అది నమ్మకపోతే ఫలం రాదు. నమ్మకపోతే ఏ కార్యం? ప్రభు ఇదిగో నేను చదువుతున్నాను నాయన, ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తావు. నేను ఎంబీఏ చేసినప్పుడు నేను ఏఎన్ఆర్ కాలేజీలో ఎంబీఏ చేసాం, మామూలు ఎంబీఏ అయినా కానీ మరి చిన్నప్పటి నుంచి ఒక విశ్వాసం, దేవుడు నాకు ఉద్యోగం వస్తుంది అనేవాడిని. పత్తాకు చెప్తుంటే అందరు నన్ను శనికేవాళ్ళు, అరే ఇడు దైవగారు ఉద్యోగం వస్తుంది. అవును, అందరికన్నా మంచి ఉద్యోగం వచ్చింది, నాకు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాస వాక్కులు పలకాలి. నువ్వు హోటల్కి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ అని అడిగితే ఇడ్లీ వస్తుంది ఖచ్చితంగా. ఏమంటే ఒక బిర్యానీ అంటే బిర్యానీ వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఏది విశ్వాసం దేవుని ఆధారం చేసుకుని, ప్రభువా నా దగ్గర అయితే ₹1 లేదు, కానీ నాకు సొంత ఇల్లు కావాలి నాయన, యేసు నామములో ఇల్లు వచ్చును గాక, యేసు నామములో ఇల్లు వచ్చును గాక అని పిలిస్తే రాదా? 100% వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన నామము చెప్తే ఈ లోకంలో ఏదైనా కూడా ఆయన నామానికి మోకరించాల్సిందే. హల్లెలూయా. పేతురు వచ్చాడయ్యా పన్ను కట్టాలన్నాడు. నువ్వేం చేద్దు, వెళ్ళి చెయ్యి, గ్యాలం ఏమన్నాడు? చేప పడుద్ది. చేప నోట్లో ఏముంటుంది? దేవునికి స్తోత్రాలు చేయలేదు. కానీ విని ఎవరన్నా విన్నారా చేప నోట్లు షెకేలు? ఎప్పుడన్నా పేతురు జీవితంలో ఎన్ని చేపలు పట్టుంటాడు, ఏ నోట్లో కూడా ఆయన షెకేలు దొరకలా. కానీ ప్రభు మాటకు లోబడి, ప్రభువుకి విధేయత చూపించి, ప్రభు యందు విశ్వాసం ఉంచితే చేప నోట్లో ఏమైందో తెలుసా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పట్ల. ప్రభు మాటను నమ్మి వలవేయగానే 2 పడవలు నిండిపోయే చేపలు పట్టాడు. చాలామంది బైబిల్ పండితులు చెప్తారు, సంవత్సరం పట్టుడంట, ఒక్క పొద్దున పూట పట్టేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి.